నమస్తే అందరికీ వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజు అయితే మేము ముందుకి 2014 మోడల్ నిస్సాన్ సన్నీ ఎక్సెల్ డీజిల్ వేరియంట్ అయితే తీసుకొని రావడం జరిగింది. దగ్గర మనం సన్నీ అండ్ స్కాలా వెహికల్స్ పెట్టాక దగ్గర 3-4 మంత్స్ అవుతుంది. సో ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అందుబాటులో ఉంది. డైరెక్ట్ ఓనర్ వారి ఇంటి దగ్గరే పొద్దున మనం అయితే 8 గంటలకు వచ్చి అయితే వీడియో తీయడం జరుగుతుంది. సో మైలేజ్ విషయానికి వస్తే ఈ కార్ అయితే మనకు 20 నుంచి 25 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, రియర్ ఏసీ కూడా ఉంటుంది. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకు డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ ఒక 30% ఉంది. సస్పెన్షన్లో చూసుకోవచ్చు, క్లియర్గా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. ఆయిల్ లీకేజ్ ఉంటేనే మనకైతే సస్పెన్షన్ ప్రాబ్లం అనుకోవచ్చు. అండర్ బాడీ కూడా వ్యూ చూసుకోండి. అండర్ బాడీ వ్యూలో కూడా మనకి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇలాంటి రిపేర్ జరగలేదు. మనకు మెయిన్ అండర్ బాడీ రిపేర్ ఉండొద్దు. క్లియర్ కట్గా ఇది మనకు రన్నింగ్ బాడీ అయితే ఒరిజినల్గా ఉంది. సో ఇది కార్కి సంబంధించి ఫ్లెండర్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్ అండ్ వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ విషయానికి వస్తే ఇది ఒక మనకు 80 to 90% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. డైరెక్ట్ ఒక సొసైటీలోకి వచ్చి అయితే మనం వీడియో తీస్తున్నాము. డైరెక్ట్ ఇంటి దగ్గర వాళ్ళ పార్కింగ్ ప్లేస్లో వీడియో తీయడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ వెహికల్. ఎవరికైనా మీకు కావాలనుకుంటే డైరెక్ట్ ఈ అడ్రస్ మీకు లైవ్ లొకేషన్ షేర్ చేస్తా, మీరే వచ్చి మాట్లాడుకొని వెహికల్ తీసుకుంటా అంటే కూడా తీసుకెళ్ళవచ్చు. 2014 మోడలు నిస్సాన్ సన్నీ ఎక్సెల్ డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ అయితే. సో మ్యాక్సిమం ఇలాంటి మన ఓనర్స్ దగ్గర వెహికల్ దొరికినప్పుడే మనమైతే వెహికల్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రిమోట్తోనైతే మనం వెనకాల డిక్కీని ఓపెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ ఒక బటన్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. చాలామందికి అయితే ఈ ఫీచర్స్ తెలీదు. సో చూసుకోవచ్చు, మీరు లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, డిక్కీ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 50 to 100 మీటర్స్ వరకు అయితే మనకి ఇది వర్క్ చేస్తుంది. వెనకాల బూట్ స్పేస్ విషయానికి వస్తే బూట్ స్పేస్ కూడా మనకు వర్నా, సియాజ్ అండ్ హోండా సిటీ వీటన్నిటికంటే కూడా మనకైతే వెనకాల బూట్ స్పేస్ అయితే హెవీగా ఉంటుంది. సో వెనకాల బూట్ స్పేస్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు, ఎలాంటి డ్యామేజ్ లేదు. చాలా పర్ఫెక్ట్ ఉంది. స్టెప్ ఇన్ టైర్ విషయానికి వస్తే స్టెప్ ఇన్ టైర్ 100కి 100% ఉంది. ఇప్పటివరకు మన కార్తో వచ్చిన టైర్ ఇప్పటివరకు అయితే ఎలాంటి యూజ్ చేయలేదు, అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్ అయితే. సో వెనకాల మీకు పంచింగ్స్ కూడా చూసుకోండి, పంచింగ్స్ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది ఎలాంటి యాక్సిడెంట్ కాలేదనడానికి మీకు ప్రూఫ్ ఇది. అండ్ డిక్కీ విషయానికి వస్తే డిక్కీ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. సో ఇక్కడ లైట్గా చిన్నగా ఇది వాటర్ ఆగిపోవడం వల్ల లైట్గా రస్ట్ వచ్చిందంతే. ఇది మనం చేయించుకోవచ్చు. ఒక 500 నుంచి 1000 రూపాయలు చేసిస్తారు. దీనికైతే వెనకాల డిఫాగర్ లైనింగ్స్ కూడా ఉంటాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్లో వెనకాల డ్రైవర్ సైడ్ సస్పెన్షన్ ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. క్లియర్ కట్గా మనకు షోరూమ్ మార్కింగ్స్ ఉంది. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి వర్క్ అయితే జరగలేదు ఇప్పటివరకు అయితే. ఇది కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇది కూడా ఆయిల్ లీకేజ్ 1% లేదు. ఆయిల్ లీకేజ్ ఉంటేనే మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. వీల్ బేరింగ్స్ కానీ ఏది కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఇది కార్కి సంబంధించిన కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్. నిస్సాన్ సన్నీ 2014 మోడల్ ఎక్సెల్ వేరియంట్ డీజిల్ వర్షను. సో ఈ కార్కి సంబంధించి ఏమైనా మీరు ఢిల్లీలో ఉంటే లైవ్ వచ్చి తీసుకెళ్తా అంటే లైవ్ డైరెక్ట్ ఇక్కడికే మీ లొకేషన్ షేర్ చేస్తా. ఇదే లొకేషన్కి వచ్చి మీరు కార్ తీసుకెళ్ళచ్చు. లేదు మమ్మల్ని పంపించామంటే కూడా మీకు డైరెక్ట్ మేమే కార్ పంపించేస్తాం. మీరు ట్రాన్స్పోర్ట్ అమౌంట్, టోకెన్ అమౌంట్ వేసినా కూడా కార్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ విషయానికి వస్తే ఇది కూడా 70 to 80% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో రన్నింగ్ బార్డర్ అయితే మనకి 100కి 100% ఒరిజినల్గా ఉంది. ఎలాంటి డ్యామేజ్ కూడా జరగలేదు. చాలా సెడాన్ వెహికల్స్కి అయితే మనకి రన్నింగ్ బార్డర్ అయితే మనకైతే డ్యామేజ్ కావడం జరుగుతుంది. యూటర్న్ తీసుకున్నప్పుడు డివైడర్ తాకడం కానీ ఏదైనా బండలు తాకడం కానీ. బట్ దీనికి క్లియర్ కట్ చూసుకోండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. చాలా పర్ఫెక్ట్ ఉంది అండర్ బాడీ వ్యూ. సో ఇది కంప్లీట్గా డీజిల్ ఫిల్ చేసుకునే పార్ట్. వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ లెఫ్ట్ ఫ్రంట్ సైడ్ డోర్ ఇది. అండ్ ఫ్రంట్ ఫ్లెండర్. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ కూడా మనకైతే ఒక 30 to 40% ఉంది.
సస్పెన్షన్ విషయానికి వస్తే ఎలాంటి డ్యామేజ్ లేదు, సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ కూడా లేదు, షోరూమ్ మార్కింగ్స్తో ఉంది. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకు కంప్లీట్గా అవుట్ సైడ్ నుంచి వ్యూ. సో కార్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో అందుబాటులో ఉంది. సో ఇంటీరియర్ విషయానికి వస్తే సీట్ కవర్లు అయితే ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సీట్ కవర్స్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉన్నాయి. హైట్ అడ్జస్టబుల్ కూడా వేసుకోవచ్చు, సీట్ని హైట్ చేసుకోవచ్చు, లో కూడా వేసుకోవచ్చు. 4 డోర్లలో కంప్లీట్గా పవర్ విండోసే ఉంటాయి. సైడ్ మిర్రర్స్ కూడా మనం ఇక్కడ లోపల నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. రీడింగ్ విషయానికి వస్తే కేవలం 80,126 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. స్టీరింగ్ విషయానికి వస్తే ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే నిస్సాన్ కంపెనీ చెందిన మ్యూజిక్ ప్లేయర్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. కంప్లీట్గా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఇందులో ఉంటుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ వెనకాల ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే కోపైన మరొక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. కంప్లీట్గా 4 డోర్లు పవర్ విండోస్ ఉంటాయి. రూఫ్ ఇప్పటివరకు ఎలాంటి డ్రై క్లీనింగ్ జరగలేదు. ఒకసారి డ్రై క్లీనింగ్ జరిగినట్టయితే కార్ అయితే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తారని మనమైతే అనుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే కంప్లీట్గా 20 నుంచి 25 మైలేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ కనెక్టివిటీ పార్ట్స్ చూసుకోండి, ఎలాంటి డ్యామేజ్ లేదు. మనకు మెయిన్ ఇవి ఇంపార్టెంట్. డోర్ అండర్ బాడీలో కూడా ఇక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు. సో వెనకాల సీట్ కవర్స్ కూడా మనకి ఎక్కడ కూడా ఎలాంటి చిన్నడం కానీ ఏం లేదు. వెనకాల కూడా మనకైతే ఏసీ రావడం జరుగుతుంది. ఇందులో రియర్ ఏసీ. మీరు 7-8 లక్షలు 10 లక్షలు పెట్టుకున్న డిజైర్లో కూడా అయితే మనకి వెనకాల రియర్ ఏసీ ఉండదు, బ్రీజాలో కూడా ఉండదు. వెనకాల నుంచే మనం ఏసీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సంబంధం లేకుండా ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఇది కారుకు సంబంధించి అయితే మనకు వెనకాల నుంచి వ్యూ. సో కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి. కనెక్టివిటీ పార్ట్స్ ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎవరు కారు ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏమైనా రస్ట్ వచ్చిందంటే మళ్ళీ సెట్ చేయడం చాలా కష్టం డోర్స్ అనేటివి. సో అండర్ బాడీ వ్యూ కూడా చూసుకోండి. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. డోర్లలో ఇంచు టు ఇంచు మీకు క్లియర్గా 4 దిక్కుల నుంచి అండర్ బాడీ వ్యూతో సహా చూపెడుతున్నాను. సో ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ వేసి వెహికల్ పర్ఫెక్ట్ ఉంటేనే మనం వీడియో అయితే పెడతాము. వెహికల్ ఎలాంటి పర్ఫెక్ట్ లేకపోతే వీడియో అనేది తీయము. అండ్ బ్యానట్ పట్టి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్. అండ్ మనకు క్లియర్ చూసుకోవచ్చు. ప్రతి వీడియోలో కూడా చెప్తాను, అప్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కార్కి సంబంధించిన చేసిస్ నెంబరు ఎలాంటి ట్రాక్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. అప్రాన్ కూడా మనకైతే షోరూమ్ మార్కింగ్స్తో ఉంది. ఇప్పటివరకు అప్రాన్కి ఎలాంటి రిపేర్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ జరగలేదు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మా దగ్గర కాకుండా మీరు ఎక్కడైనా ఎవరి దగ్గర కారు కొన్నా ఎక్కడ ఉన్న కారు కొన్నా కూడా మనకు మెయిన్ అప్రాన్స్ ఇంపార్టెంట్. అప్రాన్స్ రిపేర్ అయితే దాని కార్ జోలికి ₹1,00,000 తగ్గించిన కార్ జోలికి వెళ్ళకండి. ఇది కార్కి సంబంధించిన ఇంజన్ మౌంటింగ్ కూడా మనకు పర్ఫెక్ట్ ఉంది. ప్రతి పార్ట్ పైన మనకైతే షోరూమ్ మార్కింగ్ ఉంది. 2014 కార్ అయినా కూడా ఇంత పర్ఫెక్ట్ షోరూమ్ మార్కింగ్స్ అయితే నేను మ్యాక్సిమం ఓనర్స్ వెహికల్ దగ్గరనే ఇలాంటివి అయితే మనకు పర్ఫెక్ట్ దొరుకుతూ ఉంటాయి. ఇదే వెహికల్ కన్సల్టెంట్ చేయబడ్డా వేరే డీలర్ చేయబడ్డా కూడా నేను పెట్టే రేట్ కంటే మినిమం 30 నుంచి 50,000 అయితే మనకు డిఫరెంట్ రేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కార్కి సంబంధించిన బ్యానెట్ కూడా మనకైతే ఎలాంటి రీప్లేస్ జరగలేదు. సో మళ్ళీ కూడా చెప్తున్నాను, డైరెక్ట్ ఓనర్ వెహికల్ కాబట్టి మనకి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. మళ్ళీ మేము పెట్టే ప్రైస్కి దయచేసి తక్కువ అడగకండి. ఇదే వెహికల్ డీలర్ అయినా కన్సల్టెంట్ వాళ్ళ చేతిలో పడితే ఇంకొక 30 నుంచి 50,000 ప్రైస్ ఎక్కువ అవుతుంది. ఇది సస్పెన్షన్, డ్రైవ్ షాఫ్ట్, లోవర్ ఐరన్ అన్ని రకాల పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ లోవర్ ఐరన్ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. డ్రైవ్ షాఫ్ట్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి ఫుల్ డీటెయిల్స్. కార్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో డైరెక్ట్ లైవ్ ఓనర్ దగ్గరే ఉందండి. సో డీలర్ చేతిలో పడితే ఏం చేస్తారంటే ఎక్కడన్నా చిన్న స్క్రాచెస్ ఉన్నా లేకపోతే ఇంకా దీనికి ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ ప్లేయర్ పెట్టియడం కానీ ఇంకేమన్నా చిన్న డెకరేషన్ చేసేసి మళ్ళీ 30 నుంచి 50,000 రేట్ ఎక్కువ అమ్మేస్తారు. సో అట్లాంటిది ఏం లేకుండా డైరెక్ట్ ఓనర్ గారి వెహికల్ మీకు తీసుకొని రావడం జరిగింది. 2014 మోడలు నిస్సాన్ సన్నీ ఎక్సెల్ డీజిల్ వేరియంట్. మైలేజ్ విషయానికి వస్తే కూడా మీకు క్లియర్గా 20 నుంచి 25, 100కి 200% అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. బై రోడ్ పంపించడానికి కూడా ఈ వెహికల్ అయితే మనం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్.